నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్యాడి మార్కెట్ అయితే ఉండడం జరిగిందండి. ఈరోజు సరుకులు చూసుకుందాం. ముందుగా 1,50,000 బస్తాలకైతే కొంచెం తక్కువగా రావడం జరిగిందనమాట. బస్తాలు అయితే కానీ ఏసీ వచ్చాయి, అలాగే నాన్ ఏసీ అయితే వచ్చాయన్నమాట. సరుకులు అయితే తక్కువగానే ఉన్నాయి. మనకు 1,50,000 అయితే రీచ్ కూడా కాలేవు ఈరోజు. అయినా ధరలు అయితే తగ్గించారని చెప్పుకోవచ్చు. ఈరోజు మొన్న మార్కెట్ ఈ మార్కెట్కి తేడా పెట్టుకోదండి. ఈరోజు మార్కెట్ ఆ రోజే. ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అయితే వీడియోస్ అయితే అందిస్తాను. ఈరోజు కూడా మనం నిన్న బ్యాడీ మార్కెట్కి రావడం జరిగింది. అన్ని ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాను అనమాట. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, అదైతే చెప్పగలను. అయిన తర్వాత ఈరోజు రేట్స్ అయితే మనం మాట్లాడుకుందాము. మనకు డబ్బీ ఈరోజు డీలక్స్ క్వాలిటీలు ముందుగా మాట్లాడుకుందాం. డీలక్స్ వచ్చేసి 44,000 నుంచి స్టార్ట్ అండి. 56,000 టాప్లు అండి. ఏడో ఒక చాట 58,000. అంతేగాని అన్నీ 50 నుంచి 55 అండి సూపర్ డీలక్స్లు. అయిన తర్వాత కొంచెం మీడియాలు ఉంటే కినా 38 నుంచి స్టార్ట్ అండి. 42, 44 టాప్లు. సెకండ్స్ అయితే కానీ 35, 30, చాలామంది 28 కూడా పన్నాయి డబ్బీలు. అంటే క్వాలిటీ బట్టి అంటే డబ్బీలు అంటే అన్ని డబ్బీలు కాదు, సైజులు, కలర్లు అట్లా బట్టి అనమాట. కార్పెంట్ కలర్లు ఉంటేనే. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే 54,000 టాప్లు అండి. డీలక్స్ క్వాలిటీలు. ఏడో ఒక చాట 52, 53. ఎక్కువగా నడిచిండేది 38 నుంచి 44. డబల్ డీ చూసుకున్నట్లయితే 38 నుంచి స్టార్ట్ అండి. బెస్ట్ క్వాలిటీలు 58 అండి. బెస్ట్ క్వాలిటీలు. ఏడో ఒక చాట 40, 42 కనిపించాయి, కానీ చాలా మటుకు 45 ఎక్కువగా కనిపించాయి. డబల్ డీలు బెస్ట్ క్వాలిటీ ఉండాలా, కలర్ ఉండాలా. 40, 42 పోయినట్టు. ఎందుకంటే ఈరోజు పర్లేదు మార్కెట్. డబల్ డీ 41, 42 ఈ రేంజ్లో స్టార్ట్ అయింది. 45,000 వరకు టాప్ అయింది. డబ్బీ కూడా స్టార్టింగ్ వచ్చేసి మీడియాలు కూడా మనకు 38 నుంచి 45 వరకు పెట్టినారు. కొన్ని 45 నుంచి 55,000 వరకు రీచ్ అయినాయి. వ్యాపారస్తులు కూడా దండుకున్నారు, సరుకులు ఉన్నాయి. అయినా రేట్స్ అయితే చాలా తగ్గడం జరిగింది. 60 కూడా ఎక్కడ రీచ్ కాలేదు, ఏడో ఒక చోట అంతే. మనకు నడిచే వచ్చేసి 55 టాప్లు అనుకోండి ఈరోజు డీలక్స్ క్వాలిటీలే. అలాగే మనకు 2043లు కొంచెం తగ్గినట్లుగా కనిపిస్తుంది మార్కెట్. మనం చూసుకున్నట్లయితే ఈరోజు 2043లో అరైవల్స్ ఒక 30,000 బస్తాలు ఉండొచ్చు మార్కెట్లో. నేను చూసిన మటుకు నిన్నటి నుంచి ఇక్కడనే ఉన్నాను, నిన్న మార్నింగ్ నుంచి. అయినా కూడా అరైవల్స్ ఇన్నున్నా కూడా ధరలు అయితే తక్కువగానే వేశారు. ఈరోజు 32 ఎక్కువగా కనిపించాయండి మార్కెట్లో. 31, 32 డీలక్స్ క్వాలిటీలు. అలాగే మనకు సెకండ్లు, పండులు, అలాగే తెల్లపూరలు ఎక్కువగా కనిపించడం వల్ల 25,000 మించి పోలేవండి. మీడియాలు అయితే 20, 22 నడిచినాయి. ఇక సర్పన్ మంజీ రొట్టెలు 35, 36 టాప్లు అండి. డీలక్స్ క్వాలిటీలు కావాలా, డీలక్స్ క్వాలిటీలు ఉంటే ఈ రేట్ చేస్తున్నారు. ఎలైట్ 466లు 6263 కూడా వచ్చినాయి కొత్తవి. 31 టాప్ బెస్ట్ వచ్చేసి. కొన్ని వచ్చేసి 26, 27 ఇట్లా ఎక్కువగా కనిపించాయి అనమాట. అయినా కూడా మనకు ఇక్కడికి వచ్చేపాటికి కొన్ని క్వాలిటీలకి ధరలు పెట్టారు. అంటే డీలక్స్ క్వాలిటీలు ఉంటే ధరలు పెట్టారు. ధరలు పెట్టినారు కదా అని నీళ్ళు వేసింటే కినా తక్కువ వేశారు అనమాట. అంటే నెమ్ములు ఎక్కువగా ఉంటే తక్కువ వేశారు, డ్రై ఉంటే పర్లేదు 30, 31 అట్లా రీచ్ అయినాయి అనమాట మార్కెట్లో 2043 క్వాలిటీలు. అలాగే చల్లదనాలు ఎక్కువగా ఉంటే కినా 26,000 మించి ఎక్కువ కొనలేరండి. ఎక్కువ శాతం చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మార్కెట్లో ఉన్నా కూడా కలవండి, ఇబ్బంది ఏం లేదు. నేను ఫస్ట్ గేట్లోనే ఉన్నాను. ఇక్కడికి వచ్చేసి ఈ ఫస్ట్ గేట్లోనే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒకటి చెట్టు ఉంటుంది, వేప చెట్టు, అక్కడే ఉన్నాను. మీరు ఎవరైనా రైతులు ఉంటే ఇక్కడ. ఇక మిగతా వచ్చేసి మనకు 2043 ఏసీలు వచ్చినాయి. ఏసీలు వచ్చేసి 18 నుంచి 22 టాప్లు అండి. 2024, 2025 కూడా మనకి ఈరోజు ఏడో ఒక చోట 25,000 కొన్నారు, కానీ పెద్దగా అయితే లేదండి. ఇక 5531లో 17,000 టాప్లు అండి ఫస్ట్ క్వాలిటీలు. అలాగే డీలక్స్ ఉంటేనే 18,000 పెట్టారు. పర్లేదు మార్కెట్ అయితే గిన ఈరోజు కొంచెం ఒక 500, 1000 రూపాయలు పెరిగినట్టుగా కనిపిస్తుంది 5531. తాలకాయలు అయితే గిన 6 నుంచి 7,000 నడిచినాయి. అలాగే 2043 తాలు కూడా 8 నుంచి 10,000 వరకు నడిచింది బెస్ట్ క్వాలిటీలు. డబ్బీ కడ్డీ తాలు కూడా మనం చూసుకున్నట్లయితే 15,000 మించి అయితే పోలేవు. 15 లోపల కూడా చాలా తక్కువగా వెళ్ళాయన్నమాట. పర్లేదు. మీడియం అయితే 12 నుంచి 16,000 నడిచాయి అనమాట. డబల్ డీ కూడా 14,000 రీచ్ అయినాయి. ఇవి తెల్లగాయలు, మచ్చకాయలు, పూరా వైట్లు తాళ్ళు ఉంటేనే ఈ రేట్స్ అనమాట. అలాగే 273లో వచ్చినాయి. 273లో 16,000, 355లో 17,000, 341లో వచ్చేసి 16,500. సుపీరియర్ క్వాలిటీ అండి ఇవన్నీ. మంచి క్వాలిటీలే, డీలక్స్ క్వాలిటీలు, సుపీరియర్ క్వాలిటీలే ఇవన్నీ వచ్చేపాటికి మనకు. అలాగే ఇవి 5531 ఏసీ రావడం జరిగింది. వచ్చేసి 12,000 అయితే కొన్నారనమాట.
అలాగే ఇండోఫైల్ వచ్చేసి ఇండోఫైల్ 14,000 15,000 క్వాలిటీలు. సూపర్ 10 వచ్చేసి 18,000 టాప్లు నడిచింది. డీలక్స్ క్వాలిటీలు బాగున్నాయి. ఒక 100 సంచులు 200 సంచులు ఇట్లున్నా కూడా కొన్నారు వ్యాపారస్తులు అయితే మంచి ధరలు ఉన్నాయి. అలాగే కర్నూలు డీడీలు కూడా 16,000-17,000 వరకు పెడుతున్నారండి. డీలక్స్ క్వాలిటీ వల్ల 18,000 కూడా వేస్తున్నారు. పర్లేదు మార్కెట్ మొన్నటికి ఇప్పటికి సీడ్ క్వాలిటీలు కాస్త పెరిగిందని చెప్పుకోవచ్చు. ఒక 1,500 డైలీ మార్కెట్లో తిరుగుతున్నాం కదా, పర్లేదు మార్కెట్ అయితే మనకు. అలాగే డబ్బీ కడ్డీ ఏసీలు చూసుకుందాం. ఏసీ వచ్చేసి 30,000 నుంచి 32,000 కొన్నారండి. డీలక్స్ క్వాలిటీలు కొంచెం గ్రాప్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇవి 40-45 పోవాల్సి ఉండే, ఆ క్వాలిటీలు కూడా 35కి తీసుకొచ్చారు. ఒక 10,000 5,000 డౌన్గా కనిపిస్తుంది. మనకు సరుకులు అయితే మించిన సరుకులు రావడం లేదు. చాలామంది 1 నెల 2 నెలలు ట్రై చేసుకోండి, అంటే ఏసీలకు పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. అయినా మేబీ ఈ రేట్లలో ఏసీకి పెట్టుకొని మళ్ళీ ఇబ్బంది పడతారని 50 పైన ఉంటే అమ్ముకోండి అని చెప్తున్నా. ఎందుకంటే అంటే డబ్బీ కడ్డీ అలాగే 2043 32-33 ఆ రేంజ్లో ఉన్న కూడా అమ్ముకునే ధరలే. మళ్ళీ వస్తే అంతా పర్వాలేదు, తగ్గితే మళ్ళీ ఇబ్బంది పడతారనమాట. ఎందుకంటే 2043 స్టాక్లు చాలామంది వెనకమాల కటింగ్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అప్పుడు ఎందుకంటే ధరలు ఎక్కువగా పెరగడం వల్ల కొన్ని తీసుకొచ్చి మంచి ధరలకు అమ్ముకున్నారు. మిగతా స్టాకులు ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ తక్కువ తీసుకొస్తున్నారు అనమాట. అంటే కటింగ్స్ పడే కొద్దీ ఎన్ని రెడీ అయితే అన్నీ తీసుకొచ్చి అమ్ముకోవడం జరుగుతుందన్నమాట. మీడియాలు కూడా మనం చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కూడా 24 మించి ఎక్కడ పోలేవండి మీడియాలు కూడా. 2043 మీడియాలు ఎక్స్పెషల్లీ, ఎందుకంటే ఎక్కువ సరుకు ఉండేది అదేనండి. మార్కెట్లో కూడా ఎక్కడైనా చూసుకోండి ఇదే అనమాట. మిగతా వచ్చేసి కొంచెం గమ్ అంటే జిగి ఎక్కువగా కనిపించిన కాయలు ఉన్నాయి, డబ్బీ కానీ కడ్డీ కానీ. ఇవి కొంచెం ధరలు తక్కువగా కనిపిస్తున్నాయి. కొంచెం వాటర్ వేసుకొని వస్తే నీట్గా కనిపిస్తుంది కాయి అనుకొని చాలామంది నీళ్ళు వేసుకొస్తున్నారు. నీళ్ళు వేసుకొస్తే చాలా తక్కువగా పోతున్నాయండి. డ్రై తీసుకురండి, డ్రై తీసుకొస్తే పర్లేదు. డ్రై అంటే కాయ ఇరుక్కోకుండా వేసుకోండి. మళ్ళీ ఫుల్ డ్రై అని చాలా మటుకు ఎండబెట్టుకుని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసుకోవద్దండి. అంటే ఇప్పుడు పీకిన తర్వాత ఒక 2-3 రోజులు ఆరేసుకొని అయిన తర్వాత పండుగ పీక్కోద్దండి. రింగ్ అయింది ఒకటే తీసుకోండి. రింగ్ అయింది ఒకటి అయితేనే మంచి ధరలు పలుకుతున్నాయి. పండు ఇట్లా ఎక్కువ కనిపిస్తే చాలా ధరలు తక్కువ వేస్తున్నారు అనమాట. పర్లేదు మార్కెట్ ఈ రోజు అయితే స్టడీ మార్కెటే అని చెప్పుకోవచ్చు. మొన్నటికి ఇప్పటికి చూసుకున్నట్లయితే కొన్ని రకాలకు రేట్స్ ఉన్నాయి, కొన్ని రకాలకు తగ్గినట్లు కనిపిస్తున్నాయి. లావు రకాలకు కొంచెం తగ్గింది, సీడ్ రకాలకు కొంచెం ఒక 1,500 అయితే పెరిగిందనమాట. ఇక ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.